అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టడంతో అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో తలెత్తిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. వారిపై పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించారు. దాంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువారు. దీంతో నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2000 మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దింపాడు. కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసన్, లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఆందోళనకారులను సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు. ఇక నుంచి నిరసనకారుల ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాలకు నేషనల్ గార్డ్స్ దళాలు చేరకముందే వారు అద్భుతంగా పనిచేశారని ట్రంప్ కొనియాడారు. నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంపై గవర్నర్ గ్యావిన్ న్యూసన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి బోర్డర్ పెట్రోల్ వాహనాలపైకి ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలు స్తంభింపచేస్తూ వలసదారులు రోడ్లపై టైర్లను కాల్చిపడేశారు. ఇటీవలి కాలంలో లాస్ ఏంజలస్ పరిధిలో 118 మంది వలసదారులు, 5 నేరస్తులను అరెస్ట్ చేసినట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది.